వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ తాలూకా ముద్ర మళ్లీ కనబడబోతోంది. అన్ని పార్టీలు ఆయన రాక కోసం ఆహ్వానాలు పంపుతున్నాయి. తమ పార్టీలోకి వస్తున్నారంటూ లీకులు కూడా ఇస్తున్నాయి. ముద్రగడ కూడా అన్ని పార్టీలతోనూ అలాగే ఉంటున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. ఇంత జరుగుతున్నా ముద్రగడ పద్మనాభం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అది ఆయన తరహా రాజకీయం. మరి ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అవసరం అన్ని రాజకీయ పార్టీలకి ఉంది. రాజకీయ పార్టీల అవసరం ఆయనకి ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసి, ఒకసారి ఎంపీగా గెలిచి తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. 1978లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంచెలంచెలుగా ఎదిగే ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగారు. 2009లో రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. అనంతరం 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుండి సుమారు 10 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం రాజకీయాలు దూరం కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి అన్ని పార్టీలు ముద్రగడను తమతో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే 10 ఏళ్లుగా ఆయన ఏ పార్టీ వైపు చూడలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో మా పార్టీలోకి రండి, మా పార్టీ జెండాతో మీకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యండని దాదాపు అన్ని పార్టీలు ముద్రగడతో రాయబారాలు మొదలెట్టాయి. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పటి జనసేన పార్టీ వరకు అందరూ ఆయన్ని తమ వైపు తిప్పుకోవాలని చూసిన వారే. ముద్రగడ పద్మనాభం ప్రజారాజ్యంలోకి వెళతారని 2009 ఎన్నికల టైంలో ఊహాగానాలు చెలరేగినా చివరికి ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన ఏ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదు. ఫిబ్రవరిలో జరిగిన కాపు గర్జన ముద్రగడ పద్మనాభానికి సామాజిక వర్గంలో ఎంత పేరు తెచ్చిందో రాజకీయంగా అంతే డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని ఏ పార్టీ అయినా సొంతం చేసుకుంటే ఆ పార్టీపై కులముద్ర పడిపోతుందనే అపవాదు లేకపోలేదు. మళ్లీ ఎలక్షన్ సీజన్ మొదలవ్వడంతో గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభంపై పెద్ద చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, పిఠాపురం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కొన్ని లేఖలు సంధించారు. దాంతో మొదలైంది అసలు రాజకీయ రచ్చ. ముద్రగడ పద్మనాభం వైసీపీ సానుభూతిపరుడన్న ముద్రపడే పరిస్థితి తలెత్తింది. ఆ క్రమంలో కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరతారు, ఆయన కొడుకు గిరి ప్రత్తిపాడు నుంచి గాని పిఠాపురం నుంచి గాని బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. కొడుక్కి వైసీపీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి ముద్రగడను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అయితే ప్రత్తిపాడు, పిఠాపురం సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయటంతో ఇక ఆ పార్టీలో చేరే అవకాశం లేదని తేలిపోయింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు పెద్దలు తనను ఎంత విమర్శించినా వాటిని దీవెనలుగానే భావిస్తానని, కాపు పెద్దల కోసం జనసేన వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని బహిరంగంగా లేఖ రాశారు. దాంతో ముద్రగడ పద్మనాభం తన వియ్యంకుడు తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్
బొల్లిశెట్టి శ్రీను ద్వారా పవన్ కళ్యాణ్కి ఓ లేఖ పంపారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ అంటే తనకెటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని, కాకినాడ సభలో ఆయన మాట్లాడిన మాటలపై మాత్రమే తాను స్పందించానని, పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలు చేస్తే తామందరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు తెలిసిందే. ఇక తాజాగా బొల్లిశెట్టి శ్రీను కాపు ఉద్యమంలో పాల్గొన్న కల్వకొలను తాతాజీలు ముద్రగడతో భేటీ అయి సుమారు గంటసేపు మంతనాలు జరిపారు. వారి ద్వారా ముద్రగడ పద్మనాభం ఒక సీల్డ్ కవర్లో పవన్ కళ్యాణ్కి మరో లేఖ పంపారట. అదలా ఉంటే ఆ మరుసటి రోజే జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వచ్చి ముద్రగడను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యోతుల నెహ్రూ మాత్రం తన సొంత పని మీదే కలిశానని, టీడీపీ పెద్దలెవరూ తనను కలవమని చెప్పలేదని తేల్చి చెప్పేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. మరి ఈసారైనా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చూడాలి. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ చేస్తున్న మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అభ్యర్థులను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీలో రాజీనామాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఆ జాబితాలో ఎంపీలు కూడా చేరిపోతున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీలో బీసీలకు పదవులే తప్ప పవర్ లేదని, తాను ఎంపీగా గెలిచాక 2 సార్లు మాత్రమే సీఎంను కలవగలిగానని, పార్టీలో రెడ్డి వర్గం వారికే అన్ని పనులు అవుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ 2019 ఎన్నికల ముందు వరకు పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా పరిచయం లేని పేరు. బీసీ వర్గానికి చెందిన ఆ డాక్టర్ ఓవర్ నైట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యి అదే ఊపులో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించాక కర్నూలు నగరంలో స్థానికంగా నివాసముంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పెద్దగా రాజకీయ అనుభవం లేని ఆయన పార్టీ నాయకుల్ని కలుపుకొని పోవడంలో ఫెయిల్ అయ్యారు అన్న టాక్ ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాను గాలి జోరుగా వీచింది. తమకు పెద్దగా పరిచయం లేనప్పటికీ కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కర్నూలు ఎంపీగా కొత్త ముఖమైన సంజీవ్ కుమార్ లాంటి వారిని జిల్లావాసులు గెలిపించారు. కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీ కేడర్తో, జిల్లాలో ముఖ్య నాయకులతో ఎక్కువగా కలిసేవారు కాదంటారు. వివిధ సందర్భాల్లో సంజీవ్ కుమార్ తను ఫుల్ టైం రాజకీయ నాయకుణ్ణి కాదని, కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమే అని, ఫ్యూచర్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని ప్రకటనలు చేశారు. కర్నూలు ఎంపీగా ఆయన పదవీకాలం 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను, ఎంపీలను గడప గడపకు తిరగాలి అని ఆదేశాలు జారీ చేసింది. అయితే సంజీవ్ కుమార్ ఏమాత్రం కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో గడప గడపకు తిరగడంపై ఆసక్తి చూపించలేదు. దాంతో అధిష్టానం సీరియస్ అయి ప్రవర్తన మార్చుకోవాలి అని హెచ్చరించిందని పార్టీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న కోడుమూరు, ఎమిగనూరు, ఆదోని పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న చేనేత వర్గీయుల్లో అదే వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. ఆ అంశాలన్నీ తెలుసో ఏమో కర్నూలు ఎంపీ స్థానం నుంచి తను తప్పిస్తే ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలి అని పార్టీ అధిష్టానాన్ని కోరారంట సంజీవ్ కుమార్. ఎమ్మిగనూరులో తమ సామాజిక వర్గం తను సపోర్ట్ చేస్తుందని, ఎలాగైనా తాము గెలుస్తా అని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారట. అయినా ఏదో ఒక టికెట్ లభిస్తుంది అన్న ఆశతో ఇంతకాలం ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక ఛాన్స్ లభించదని, పార్టీలో ఉండటం కష్టమని ఫిక్స్ అయ్యారట. తన
రాజకీయ భవితవ్యంపై తాడేపల్లికి ఫోన్ చేసినా ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతూ ఉండడంతో ఇలాంటి పార్టీలో తాను ఇమడ్లేను అన్న ఆగ్రహంతో ఆయన కర్నూలు ఎంపీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై తన సామాజిక వర్గం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా అని, తన వర్గం వారు మద్దతుగా ఉంటారని ధీమాతో ముందుకెళ్తున్నారట. ఆ క్రమంలోనే ఇప్పుడాయన వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీలకు పార్టీలో పదవులే తప్ప పవర్ లేదని, ప్రభుత్వ పరంగా రెడ్డి వర్గం వారికైతే అన్ని పనులు అవుతున్నాయని, పేరుకి ఎంపీని అయినప్పటికీ ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే తనకు సీఎం అపాయింట్మెంట్ లభించిందని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఎంపీగా కేంద్రంతో మాట్లాడి చేయగలిగినంత తన నియోజకవర్గానికి చేశాయని, పూర్తిస్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదని, తాను చేయాలి అనుకున్నా దాంట్లో 10% సాధించలేకపోయా అంటున్న సంజీవ్ కుమార్ మద్దతివ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరి చూడాలి ఈ డాక్టర్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఇది ఇవాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.